మనం తింటున్న ప్రోటీన్ విషయంలో సరైన అవగాహన లేక చాలామందిమి ఇబ్బంది పడుతున్నామండి. అడ్వాన్స్డ్ కంట్రీస్‌లో అలా కాదు. న్యూట్రిషనిస్టులు ఉంటారు. పర్ఫెక్ట్‌గా వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళేమో ఫాలో అయిపోతూ ఉంటారు. చూసారు గదా! మనతో పోల్చుకుంటే వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటారు, ఎంత అందంగా ఉంటారు. అందంగా అని ఎందుకంటున్నానంటే, ప్రోటీన్ కేవలం ఏదో బాడీ బిల్డింగ్‌కి, కండరాల నిర్మాణానికి అనుకుంటారండి చాలామంది. మన జుట్టు, మన స్కిన్, మన లోపల అవయవాలు, మన గోళ్ళు ఇవన్నీ కూడా ప్రోటీన్ అండి. ప్రోటీన్‌తోనే సంబంధం కలిగి ఉంటాయి. అంటే ఎంత మంచి ప్రోటీన్ తీసుకుంటే అంత మంచి జరుగుతుంది ఇక్కడ. కానీ మనకు తెలియక మన ఇండియన్ స్టైల్ ఏంటంటే విపరీతమైన కార్బోహైడ్రేట్స్. ఈ మధ్య అయితే ఇక జంక్ ఫుడ్ అసలు ఏమాత్రం ఫైబర్ లేని జంక్ ఫుడ్ తీసేసుకొని ప్రోటీన్నేమో చాలా 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 తగ్గించేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా! చాలామంది ఏమనుకుంటారంటే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకే కదా ప్రోటీను అనుకుంటారు. చాలామంది చెప్పాను కదా ఇందాకడ గట్టిగా జిమ్ములు చేసే వాళ్ళకే కదా ప్రోటీన్ అనుకుంటారు. కాదండి. ప్రోటీన్ అనేది శరీరంలో చాలా చాలా అత్యవసర భాగం. మన తిండిలో అది లేదండి. అదే పెద్ద సమస్య అయిపోతుంది. ఇప్పుడు నేనున్నాను. చికెన్‌లు, మటన్‌లు ఎక్కువ తీసుకోనండి. చికెన్ మహా అయితే వారంలో ఒక పూట. కానీ డైలీ ప్రోటీన్ ఎలా ఉంటుందో తెలుసా? మంచి రాజ్మా. రాజ్మా అంటే తెలుసు కదండీ! నాటు రాజ్మా. ఎక్కడో ఒరిస్సా ఫారెస్ట్ నుంచి తెప్పించుకుంటాను. ఎందుకంటే ఏ మాత్రం మందులుండవు. ఏ మాత్రం గూడా అసలు పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, యూరియా, డీఏపీ లేకుండా పండిస్తారు. ప్లస్ నాటు గదండీ! అలాగే బొబ్బర్లు. ఇంకా వాళ్ళు మినువులు, పెసలు అవి గూడా పండిస్తారు. అంటే మన రేటుకే మళ్ళీ ప్రమోషన్ అనుకుంటారేమో మీలో చాలామంది. నాకు ఉపయోగపడినవి మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే తప్పించి వేరే ఉద్దేశం ఏం కాదండి. అక్కడి నుంచి తెప్పించుకుంటాను. అంటే డైలీ ఖచ్చితంగా ఎర్లీ మార్నింగు ఆ గుప్పెడు రాజ్మా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం పూట జావ పెట్టుకుంటాం కదండీ! ఏది చెప్పాను కదా! అవి కూడా అక్కడి నుంచే. ఏవి ఆ సజ్జలు, ఆ జొన్నలు, ఆ రాగులు పొద్దున్నే నానబెట్టి కాస్త మిక్సీలో వేసేసి మంచి సూప్ తయారు చేసి ఆ సూప్‌తో మళ్ళీ బొబ్బర్లు ఇలాంటివి. అంటే నా శరీరానికి కావాల్సిన ప్రోటీన్ పర్ఫెక్ట్‌గా అందుతుందండి. కానీ మనలో చాలా మందికి అందట్లేదు. అసలు ఈ ప్రోటీన్ గొడవేంటి? ఎలా చూసుకోవాలి? ఏంటి అంటారు కదా! ఆ విషయం చెప్దామని ఇగో ఈ వీడియో చేస్తున్నాను. ఏం లేదండి. యావరేజ్‌గా చెప్తున్నా. మన బరువుకి సమానమైన మన కిలోకి 1 గ్రామ్ చొప్పున తీసుకోమంటున్నారండి. ఖచ్చితంగా ఉండాల్సింది. ఇది గుర్తుంచుకోండి. అంటే 50 కిలోలు బరువున్నారనుకోండి, ఇంకేం ఆలోచించొద్దు. 50 గ్రాముల ప్రోటీన్ తీసుకోండి. ఖచ్చితంగా 40-50 గ్రాముల మధ్య అయితే తీసుకోండి. అంటే 0.8 నుంచి 1 గ్రామ్ పర్ కిలో అంటున్నారు కాబట్టి. అలాగే జిమ్‌కి గట్రా ఎళ్ళేవాళ్ళు ఉంటారు కదండీ! మరి కండరాల పెరుగుదల ఉండాలి. ఎక్కువ అరుగుదల కూడా ఉంటది కదా! సో, మీరు 1.5-1.6 ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా చాలా బెస్ట్ అంటున్నారు. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటారేమో. పిల్లలు 1.2 గ్రామ్స్ తీసుకోవచ్చు. 1.3 గ్రామ్స్ దాకా. ఏది పిల్లలంటే 16, 17, 18 సంవత్సరాల దాకా కూడా ఇది కంటిన్యూ చేయొచ్చండి. అంటే ఈ ఈ ప్రోటీన్ బ్యాలెన్స్